హాయ్, నా పేరు రమణారెడ్డి. ఈరోజు స్టార్ ఏ ఒక ప్రత్యేక అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాం. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సార్, మొన్న ఎలక్షన్లకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం మద్దతు ఇచ్చి జగన్కి సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి ఒక టైంలో. కానీ మన ఎలక్షన్లకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డికి మీరు ఫుల్ సపోర్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో మాకు సంబంధాలు ఉండొచ్చు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అంటారు వరకు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని కోరాం. ఇప్పుడు జిల్లా పరిపాలన నుంచి గ్రామస్థాయి విఎల్డబ్ల్యూ వరకు కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి పైలు గట్ల ఎమ్మెల్యేలే రౌడీ షర్ట్లు పెట్టుకొని తిరుగుతారు కదా సార్ ఇప్పుడు పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే రౌడీ షర్ట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకున్నదయ్యా అది? ఎందుకని? ప్రజలు ఏం అమాయకులా? నేను చెప్తాను కదా, దానికి అనుభవం కావాలా, టైం కావాలి. అటువంటి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఒకటి సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు జగన్ గారు వ్యవస్థలు నాశనం చేశారని. కానీ ఇప్పుడు అర్ధరాత్రి 12 వరకు బార్లకు అనుమతులు ఇచ్చారు. అలాగే షాపులకు 11 దాకా ఇష్టం వచ్చిన తాగమని చెప్పి ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేసిన పరిస్థితి. ఇంతకుముందు గతంలో ఆ పరిస్థితి లేదు. 12 గంటల దాకా ఆలోచన చేయడం తప్పే. ఇది కొత్త వచ్చింది. ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చి చూడండి. మీరు ప్రజలేమంతా అమాయకులు కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మీరంతా కాంగ్రెస్ కలిపి మొన్న ఎలక్షన్లు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి ఉందా? పరిస్థితులు ఉన్నాయంటే వస్తాయి, రోజులు రాకుండా ఎట్టపోతాయి. వచ్చే రోజుల్లో తిరుగుబాటు చేసి మాట్లాడతారు కదా, వదిలిపెడతారా? రాజకీయాలు కలుషితం చేసేసారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకరినొకరు ద్వేషించేవాళ్ళు, సిద్ధాంతపరంగా మాట్లాడుకునేవాళ్ళు. విడిచిపెట్టిన వాడు ఈదికి పెద్దని. ఇటువంటి రాక్షస పరిపాలనలో భరించలేము. ఒక భయం ఎక్కడ బట్టి ఆ దోపిడీలు మీ అందరికీ తెలుసు. ఆ దోపిడీలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయని అనొచ్చు. సివి శేషారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఈరోజు. ఆయన కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపైన పూర్తిగా సివి శేషారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు పోటీ చేసినప్పుడు కాలంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? 1978లో మేము శాసనసభకు పోటీ చేసినప్పుడు ప్రజలు ఎంతో నిస్వార్థంగా, నిజాయితీగా, నిలకడగా తమకున్న భావాలనే బయలుపరుస్తూ ఎవరికి ఓటు వేయాలనే ఉద్దేశం కూడా ఇతరులకు చెప్పకుండా సైలెంట్గా ఎంతో రహస్యంగా ఓటుకి జరిగేది. ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ధనాశ కానీ పేమెంట్లు కానీ లేవు. ఆ రోజుల్లో వ్యక్తులను బట్టి, వాళ్ళు చేసే సేవను బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఓట్లు వేసే ప్రజానీకం ఉండేవాళ్ళు. ఆ విధంగా ఎంతో నిజాయితీగా ఉన్న రోజులు అని చెప్పి ఈ సందర్భంగా స్మరించుకుంటూ, అంత మంచి రోజులు, అంత మంచి మనుషులు, అంత నిజాయితీ పరులు ఈరోజు ఇప్పటి రాజకీయాల్లో మనకు మచ్చుకైనా కనపడే పరిస్థితులు లేవు. సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి రాజకీయాలకు రావడానికి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? ఎలా రాజకీయ ప్రవేశం జరిగింది? ఆ రోజుల్లో నెల్లూరు జిల్లాలో జమీన్ రైతు పత్రిక సంపాదకుడైన నెల్లూరు శ్రీరామూర్తి గారు అన్ని వర్గాల ప్రజల గురించి మంచి వార్తలు రాస్తూ ఎంతో ప్రతిభా సంపన్నంగా జమీన్ రైతుని రెగ్యులర్గా నడపడం జరిగింది. ఆ జమీన్ రైతు శ్రీరామూర్తి గారి దగ్గరనే నేను కాలేజీ రోజుల నుంచి అక్కడనే ఉండి, కళాశాలలో చదివే రోజుల్లో కూడా
ఏదైనా వార్తలు రాస్తూ ఉంటే ఆయన జమీన్ రైతులో ప్రకటించేవాడు. ఆ విధంగా శ్రీరామూర్తి గారి ప్రోత్సాహం, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు పోటీ చేయాలా, నువ్వు వెనకపోవద్దని చెప్పి ఎంతమంది నాయకులు నువ్వెక్కడా వాళ్ళెక్కడా వాళ్ళతో పోటీ చేసేదని చెప్పి నిరుత్సాహపరిచిన శ్రీరామూర్తి గారు మాత్రం ఎంతో ధైర్య సాహసాలతో నువ్వు నిలబడు, గెలుస్తావు తప్పకుండానని చెప్పి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, అభిమానించి, ప్రేమించి, పేపర్లో నిరంతరంగా నేను పంచాయతీ సర్పంచ్గా చేసిన కార్యక్రమాలన్నిటి కూడా రాసి పంచాయతీ అధ్యక్షుడిగా 3 పర్యాలు ఉత్తమ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. కావాలంటే అభివృద్ధిని పంటపాలెంలో చూసి చూడండి. అటువంటి అభివృద్ధి పదవులు నడిచే వ్యక్తికి ఓట్లేస్తే మన నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పే శీర్షలుగా కూడా జమీన్ రైతులు రాయటం జరిగింది. ఆ విధంగా స్వర్గీయ పూజ్యులు దైవ సమానం నెల్లూరు శ్రీరామూర్తి గారి ప్రోత్సాహం వల్లనే నేను రాజకీయాల్లో రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. సార్, కాంగ్రెస్ పార్టీ చాలా దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలిచింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరంటారు? మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి కృప వల్ల, ఆ మహనీయురాలి సిద్ధాంతాల వల్ల బీద బడుగు బలహీన వర్గాల ఆశోజ్జాతిగా ఎలిగి ప్రతి ఒక్క బీదవాడి హృదయాల్లో కూడా ఇందిరాగాంధీ గారు నిలబడి ఒక దేవతగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆరాధించారు. ఆమెని నిజాయితీగా కుటుంబాన్ని గెలిపించాలనుకున్నారు రాజకీయాల్లో. ఆ తల్లి వలనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించబడి మెజార్టీ ఓట్లతో గెలవడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నెహ్రూ కుటుంబం భారతదేశానికి సేవ, పూజ్యులు జవహర్లాల్ నెహ్రూ కానీ, గాంధీ గారు, పటేల్ గారి మహనీయులు చేసిన సేవ కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం తీసుకొచ్చింది. ఈ ప్రజల్ని ఒక కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి బీద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా పరిపాలన నిర్వహించగలుగుతారనే సదుద్దేశంతో ఆదు బీద వర్గాలని కూడా ఇందిరాగాంధీకి ఓటు చేయటం జరిగింది. ఆమె ఎన్నో సంస్కరణలు చేశారు. బ్యాంకుల జాతీయకరణ చేశారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. బడుగు వర్గాలకి 20 అంశాల ఆర్థిక కార్యక్రమాల కింద బండి కానీ, లేకుంటే ఇంకో ఎద్దు బర్రెలు కానీ ఏ విధమైన పేద వర్గాల వారికి సహాయం చేయాలా అని చెప్పి ఆ తల్లి అనేక రంగాల్లో అభివృద్ధి చేసి బీద వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు ఏ హరిజనుడికో గిరిజనుడికో వచ్చేసిపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే దిక్కు దివాణం లేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. సార్, ఏపీలో వైఎస్ జగన్ గారిని దూరం చేసుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి గతి పట్టిందని చాలామంది విశ్లేషకులు కావచ్చు, లేకపోతే రాజకీయ సంబంధించిన నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడానికి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడమే ఒక పెద్ద తప్పుగా భావించవచ్చా? డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 2 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సన్నిహితంగా ఉండి ఎన్నో సంస్కరణలు చేశారు. ఆయన చేసిన సంస్కరణలు అనేక మంది బీద బడుగు వర్గాల వారికి సహాయపడ్డాయి. విద్యా విషయంగానైతేనేమి, కాలువల తవ్వటం, ఇరిగేషన్ పనులు చేయటంలో అన్ని రంగాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడంలో కూడా రాజశేఖర రెడ్డి ఉత్తమ పరిపాలన అందించాడు. ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండింది. కాంగ్రెస్ పార్టీ నిలకడగా ఉండింది. కాంగ్రెస్ పార్టీ స్థిమితంగా ఎదురులేని పార్టీగా ఆ రోజు ఎదగడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి అకస్మాత్తుగా మరణించడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఎనలేని దెబ్బ తగిలింది. ఈ కాంగ్రెస్ పార్టీకి నాదుడు లేడా అన్నంత ఆలోచనలో పడిపోవడం జరిగింది. అదే సమయంలో 2 పర్యాయాలు అందరినీ కాదని రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం ఇచ్చి అన్ని రంగాల్లో ఆయన్ని ఎదురుడేవాడు లేకుండా
గెలిపించిన కాంగ్రెస్ పార్టీని కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అంత్యక్రియల సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక ఆలోచన కొంతమంది స్వార్థపరులతో వచ్చి ఇప్పుడే నిర్ణయించాలా, ముఖ్యమంత్రిని ఇప్పుడే చేయాలని చెప్పి నెహ్రూ కుటుంబీకులందరూ కూడా నిలదీయటం జరిగింది. శవాన్ని అక్కడ పెట్టే ఈ ఎమ్మెల్యే అంతా కూడా సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శాసనసభ్యుడు కాదు, పరిపాలనా అనుభవం లేదు. కానీ వీళ్ళ ఆశ జగన్మోహన్ రెడ్డి వస్తే మనకే మన చేతుల్లో ఉంటాడనే ఒక ఆశతో ఈ నాయకులందరూ కూడా ఎగబడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయాలనే దురుద్దేశం కూడా కలగడం జరిగింది. స్థిమితం లేకుండా ఆ రోజు పరిపాలనని రకరకాలుగా అందరూ ముఖ్యమంత్రులు కావాలని ఈ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు తీసుకురావడం జరిగింది. ఆ చిచ్చు పెట్టిన దాని వలనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం జరిగింది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే కుటుంబ రాజకీయము జగన్ గారు తీసుకొచ్చారు అని అన్నారు. ఇప్పుడు సపోజ్ అదే రాహుల్ గాంధీ కావచ్చు, మేనకా గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే నెహ్రూ గాంధీ కావచ్చు, వీళ్ళంతా కుటుంబ వారసత్వం కాదంటారా? ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారి ఎప్పుడు కూడా మాకు పదవి కావాలని కోరలా. తండ్రి శవాన్ని అక్కడ దగ్గర పెట్టి నన్ను ముఖ్యమంత్రిని చేయమని చెప్పే ఫ్యామిలీ ఏదన్నా ఉన్నట్టయా రాజకీయాల్లో? ఎక్కడ నెహ్రూ, ఎక్కడ గాంధీ, ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ రాహుల్ గాంధీ? ఆ విధంగా ఆ రోజుకి ఆ రోజు రమ్మని వచ్చారా? ఆ రోజు ఏమైనా ప్రధానమంత్రి తీసుకోమంటే సోనియా గాంధీ గారు తీసుకున్నారా అని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు సోనియా గాంధీ మనకు లేదు పరిపాలనా దక్షత. మంచి పరిపాలనా దక్షతను ఎన్నుకోవాలని పివి నరసింహారావు లాంటి ఉత్తమ సంస్కర్తలను ఎన్నిక చేసి వారి ద్వారా పరిపాలన జరిపారు. కానీ వస్తుండగానే పదవి కావాలల్లా. మా ఫ్యామిలీ రైతు ఎక్కడ అడగల. ఈ రోజు కూడా మీ అందరికి తెలుసు రాహుల్ గాంధీ ఎంత నిరాడంబరిగా ఉన్నాడో. ఆనాడు లోహియా అటువంటి మహనీయులు అనుసరిస్తున్నాడు ఆయన. ఈ రోజు కూడా నాకు పదవి కావాలని పోవాలా. సోనియా గాంధీ అడగల. పరిపాలన దానికయ్యేది రావాలి. కానీ మా కుటుంబ హక్కు అని ఎప్పుడు కూడా నెహ్రూ కుటుంబం అనలా. కాకుండా కేవలం రెచ్చగొట్టి ప్రతిపక్షాలు ఈరోజు ఈ నెహ్రూ కుటుంబంలో ఉండే వాళ్ళంతా వాళ్ళ అబ్బసొత్తు అనుకుంటున్నారని చెప్పి చేసే ప్రచారం తప్పితే వాళ్ళ కుటుంబం నుంచి మచ్చయ్యేది లేదు. ఇన్ని సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రోజు కూడా సొంత ఇల్లు లేదు నెహ్రూ కుటుంబానికి. కోట్లాది రూపాయల ఆస్తి మోతీలాల్ నెహ్రూ కానించి వేల కోట్ల కుటుంబం అది. ఆ కుటుంబం అంతా కూడా తమ సర్వస్వాన్ని దారపోసి ఈ కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చేదానికి ప్రాణాలను అడ్డపెట్టి పనిచేశారు. అటువంటి కుటుంబం ఎక్కడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? రక్కెక్కడా? నాగలోకం ఎక్కడయ్యా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఏపీలో కనీసం ఉనికిగా డైలీ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏ డివిజన్లు కావచ్చు లేదా నియోజకవర్గాలు కావచ్చు దాని ఉనికి లేకుండా పోవడానికి కారణం ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఇంకోటి మన నెల్లూరు జిల్లాకి అసలు అధ్యక్షులు ఎవరు కాంగ్రెస్ పార్టీకి? వ్యక్తిగత విమర్శలు మనం చేయడం. నెల్లూరు జిల్లాకి ఎవరంటే దేవకుమార్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్. ఈ మధ్య షర్మిల గారు వచ్చినప్పుడు డిసిసి అధ్యక్షులు వాళ్ళ అనుచరులకు ఇస్తామని చెప్పేదానివల్ల దేవకుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక వాదన వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అదే 10 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు. అడ్డామేముంది? ఊరికే చెప్పే కథలు తప్పితే ఏమి కాదు. ఆయన పాటికి ఆయన ఉండొచ్చు. కానీ షర్మిల ఆయన పేరు చెప్పలేదనో, లేకుంటే షర్మిల ప్రోత్సాహం లేదనో, షర్మిల అనుచరుడు కాదనో ఆయనకేమి ఇప్పుడు పదవి తీసేయలే. ఇప్పుడేమో ఈ పార్టీ పెరిగి బ్రహ్మాండంగా లేదు. మీ అందరికి కూడా తెలుసు. ఊరికే మన పార్టీలో డివిజన్ మాట్లాడటం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడుపుతున్నారు. నేను 10 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా. ఉదయం 10 గంటలకు కూర్చునేవాడిని. సార్ ఇంకొకటి, అక్కడనే ఆఫీసులో ఉండి అన్నీ చేసేవాళ్ళం. ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేవాళ్ళమే మీ అందరికీ తెలుసు కదా. ఎన్ని ఉద్యమాలు జరిపాము. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, అలాగే ఒక క్రమశిక్షణగా
ఒక రాజకీయంగా మచ్చ లేకుండా తిరిగినటువంటి వ్యక్తి సివి శేషారెడ్డి గారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, నెల్లూరులో ఇటీవల కాలంలో ఏదైతే ఇది నెల్లూరు జిల్లా రెడ్లకి కంచుకోటగా ఉంది. ఈ కంచుకోట రోజు రోజుకి బద్దలవుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? వ్యక్తిగత తగాదాలు ఏంటి? అసలు రెడ్ల మధ్య ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది నెల్లూరులో? పూర్వం ఉన్న ఐకమత్యము, పూర్వం ఉన్న ఆదర్శాలు, పూర్వం ఉన్న సిద్ధాంతాలు, పూర్వం ఉన్న నిజాయితీ, నిస్వార్థతలు ఈ రోజుల్లో లేవు. మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పలే, సర్వమానవులకు తెలుసు ఇది. ఆ రోజు ఈ శాసనసభ్యులు ఉన్న వాళ్ళంతా ఉన్న ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళే. మేమంతా ఉన్న ఒక ప్యానల్, అంత పేదవాళ్ళు వచ్చారు ఇందిరాగాంధీ తరఫున అని చెప్పి అందరు ప్రచారం మా మీద, దోషేస్తారని. మా పుణ్యది బాగొట్టుకున్నాం అందరం. యానాదిరెడ్డి గారు కానీ, కేవి సుబ్బారెడ్డి కానీ, డాక్టర్ సుందరరామరెడ్డి గారు కానీ, ఎవరైనా తీసుకోండి, ఉన్నాయి బాగొట్టుకున్నాం. కానీ మేమేమో అది ప్రాపర్టీగా చూసుకోవాలా, సంపాదించాలా. ఆ రోజులు అక్కడ జరిగిపోయినాయి. ఆ పరిస్థితి వేరు. వాళ్ళు ఆ రోజు ఏమిందంటే సేవ చేస్తే ఓట్లు వేస్తారు, గెలుస్తామని. ఈ రోజు ఎట్లొచ్చిందంటే రాష్ట్రానికి దోచేసి డబ్బులు పనిచేస్తే గెలుస్తామనే భావన కలిగింది జనంలో. పూర్వం ఏంటంటే మనం ఎంత సేవ చేస్తే, ఎంత నిజాయితీగా ఉంటే, ఎంత నిరాడంబరంగా ఉంటే, ఎంత ప్రజా సమూహంలో కలిసిపోతే మనం సులభంగా గెలవచ్చనే ఆశ స్వర్గీయ పూజ్యులు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులు, జేసీ సుబ్బారెడ్డి, బెజవాడ గోపాలి, అటువంటి ఆ వాళ్ళు ఆదర్శంగా తీసుకుని గడిపింది ఆ రోజు. ఈరోజు పరిస్థితులు ఒక విడ్డూరంగా తయారయ్యాయి. దాన్ని ఎత్తమార్చాలనో ఏమి చేయాలనో మనకు అర్థం కాని పరిస్థితి. ఇటీవల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే ఇంటిపైన దాడి జరిగింది, దీనిపైన పూర్తి స్థాయిలో మొన్న కావ్య కృష్ణారెడ్డి వచ్చి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకోవడం, నిందలు వేసుకోవడం వల్ల ఒక పక్క ఏదైతే వర్గాలు ఉంటాయో వాళ్ళందరి ముందు ఆ రెడ్లు అనే ఒక పదానికి కొంత ఒక చులకన భావన ఏర్పడుతుంది. దానికి మీరు ఏమంటారు? రాజకీయాలు కలుషితం చేసేసారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకరినొకరు ద్వేషించేవాళ్ళు, సిద్ధాంతపరంగా మాట్లాడుకునేవాళ్ళు, వ్యక్తిగత దోషంలో లేవు. ఈరోజు నాయకులు మనం చెప్పి వాళ్ళ ఇంటి మీదకి పోయినారు. ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడినాడు, ఎందుకు అంత దూరం మాట్లాడాలని ఒకరి మనసులను పట్టుకొని ఆ విధంగా వాతావరణం తయారైపోయింది. ఇప్పుడు ఎవరు ఎంత తిడితే, ఇదివరకు పెద్దవాళ్ళు సామెత ఉండేది, ఎవరు ఎంత తిడితే అంత పెద్ద నాయకులు అయిపోతారని, విడిచిపెట్టిన వాడు ఈదికి పెద్దని. ఆ విధంగా తయారైన రాజకీయాలు ఈరోజు. ఎవరిని కూడా వ్యక్తిగత దోషం లేకుండా మాట్లాడటంలే. ఎంత మాట్లాడితే అంత పలుకుబడిని, ప్రెస్లో రోజు నా ఫోటో వస్తుండే చాలని ధోరణికి వచ్చారు మనుషులు. మనం మాట్లాడితేందా ప్రజలు ఏమనుకుంటున్నారని అనుకోండి. మనందరం కూడా తెలుసు, మొన్న కూడా 78లో ఇందిరాగాంధీ గారు గెలిచినప్పుడు కానీ, 83లో ఎన్టీ రామారావు గెలిచినప్పుడు కానీ, అది కేవలం ప్రజాసేవ కొరకు వచ్చి గెలిపించారు ప్రజలు. ఆ రోజు 83లో అందులో కాంగ్రెస్ పార్టీ ఏమైంది? రామారావు గారి చేతిలో పరిపాలనలో ఇసిగిపోయినారు. రామారావు వస్తే బాగుపరుస్తారన్నారు, ప్రజలు ఓటేశారు. అదేవిధంగా ఈయన పరిపాలిస్తున్నాడు, ఈయన పరిపాలన అనుభవం ఉంది, మహానాయకుడు చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఓడించాడు. జగన్మోహన్ రెడ్డి రాజ్యానికి పరిపాలనకు వచ్చిన మనందరికీ తెలుసు ఎంత నిరంకుశంగా దేశం మారిపోయిందో. ఆఫీసర్ అనేవాడు పూర్వం పరిపాలన ఎట్టుండేదంటే, జిల్లా కలెక్టర్ అంటే ఎంతో న్యాయకోదుడిగా ఉండేవాడు, న్యాయం చేసేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు. ఇప్పుడు జిల్లా పరిపాలన నుంచి కింద గ్రామస్థాయి విఎల్డబ్ల్యూ వరకు కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి పైలు గట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేశారు. దీనికంతా ఇప్పుడు దేశంలో అందరూ అనుకుంటారు, దీనికి ఆదర్శం జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం ఈ విధంగా నిరంకుశత్వంగా దోపిడీ వ్యవస్థగా తయారయ్యే కారణం ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు. ఈ విధంగా వాడు చెప్పండి, ఎమ్మెల్యే చెప్పండి, ఏమి చేయడానికి లే. ఈరోజు ఎవరినన్నా అనుకుంటే వీళ్ళంతా అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఇప్పుడు ఈ పార్టీకి వచ్చినా ఆ పార్టీకి వచ్చినా. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది.
మా ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో లేకపోతే ఏ విధంగా ప్రజల్లోకి ఇచ్చిన హామీలు తీసుకెళ్తున్నారు అనేది ఆ, ఆ, మీరు ప్రజలకి ఏమైనా చెప్తలుచుకుంటారా? ఇప్పుడే మనం ఈ రోజుకి ఈ రోజు చెప్పలేం కదా. పరిపాలన ఇంకా గాడిన బళ్ళ వీలైనంత వరకు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూనే ఉన్నాడు, సంస్కారయుతంగానే ఉన్నాయి. సార్ మొన్న ఎలక్షన్లకి ఏదైతే ఆ, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం మద్దతు ఇచ్చి జగన్కి సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎందుకు అంత స్థాయిలో జగన్ వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు ఆ టైంలో ఇప్పుడు మొన్న ఎలక్షన్లకి? తెలుగుదేశం సపోర్ట్ చేయటమా? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి చేసి తెలుగుదేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది. 100% చేశారు. ఎందుకు చేశారంటే ఈ దౌర్జన్యాలు భరించలేక, ఈ రాక్షస పాలన చూడలేక, ఎక్కడ బట్టి ఆ దోపిడీలు మీ అందరికీ తెలుసు. ఆ దోపిడీలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయని అనొచ్చు, అది నేను మిమ్మల్ని కాదనటంలే. ఆ రోజు ఆ విధంగా మన కొత్త ఇసుక అమ్ముకోవటం, ప్రకృతి సంపదనంతా దోపిడీ చేసుకొని తినటం, ఏదో వాళ్ళు ఆస్తి అయినట్టుగా ఇష్టం వచ్చినంత దోపిడీ, అది మన కొత్త తరం. ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి దోపిడీ అనేది కొత్త తరం, అంతకు ముందు లేదా ఆ విధంగా. దాంతో సహించలేకపోయినారు కాంగ్రెస్ వాళ్ళు. ఇటువంటి రాక్షస పరిపాలనలో భరించలేమని ఒక భయం, ప్రజాస్వామ్యం కొరకే పాటుపడి చేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మీరంతా కాంగ్రెస్ కలిపి మొన్న ఎలక్షన్లు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి ఉందా? పరిస్థితులు ఉన్నాయంటే వస్తాయి, రోజులు రాకుండా ఎట్టపోతాయి. వచ్చే రోజుల్లో తిరుగుబాటు చేసి మాట్లాడతారు కదా, వదిలిపెడతారా? సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి ఒక టైంలో, కానీ మొన్న ఎలక్షన్లకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డికి మీరు ఫుల్ సపోర్ట్ చేశారు, దానికి మీరు ఏమంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డితో మాకు సంబంధాలు ఉండొచ్చు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అంటారు వరకు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని కోరాం. జిల్లా పరిషత్ చైర్మన్గా బాగానే ఉన్నాడు. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన అందరికీ తెలుసు. మేము వ్యక్తిగతంగా దూషించబడలేదు, కానీ జనానికి అంతా తెలుసు ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు, ఏ వ్యవస్థను సక్రమంగా ఉంచారు, ప్రతి దాన్ని దోపిడీ చేశారు. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి జనం బయటపడాలనే ఒక ఉద్దేశం కలిగింది, అంతేగాని దాంట్లో స్వార్థం ఏమీ లేదు. చంద్రమోహన్ రెడ్డి సంగతి ఏంటంటే, చంద్రమోహన్ రెడ్డి గతంలో ఉన్నాడు, మీ అందరికి కూడా తెలుసు. నేను ఆయనే ఫైట్ చేసుకున్నాం, 2-3 ఎన్నికల్లో పోటీ చేసుకున్నాం. ఆ కుటుంబంలో కూడా ఆ రోజు ఈ వ్యవస్థ లేదు. వాడి తండ్రి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా ఉన్నప్పుడు పరిపాలన అది ఒక రకంగా ఉండేది. ఆయన సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఉన్నాం కూడా చేశాడు. ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్ గారు వ్యవస్థలు నాశనం చేశారని, కానీ ఇప్పుడు అర్ధరాత్రి 12 వరకు బార్లకు అనుమతులు ఇచ్చారు, అలాగే షాపులకు 11 దాకా ఇష్టం వచ్చిన తాగమని చెప్పి ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేసిన పరిస్థితి. ఇంతకుముందు గతంలో ఆ పరిస్థితి లేదు. ఎందుకు డైరెక్ట్ నైట్ 12 దాకా అనుమతులు ఇచ్చినారు? ఇది ప్రభుత్వం తప్పు కాదంటారా? 12 గంటల దాకా ఆలోచన చేయడం తప్పే. ఇది కొత్త వచ్చింది ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చి చూడండి. మీరు ప్రజలేమంతా అమాయకులు కాదు, అది పండాల. పాపం పండిన రోజు ఎవరికైనా పాఠం చెప్తారు జనం. ఈరోజు ఇప్పుడు వరకు చూస్తున్నారు ఏం చేసింది, మనకంతా తెలుసు. తెలవంది ఎవరికి, కావలెక్కడ దోపిడింది, కొవ్వూరు ఎంత జరిగింది, సర్వేపల్లి దోపిడీ ఎంత జరిగింది, ఎన్ని వ్యవస్థలు నాశనం చేశారు, ఎంత నిరంకుశ పరిపాలన జరిపారు అని ప్రజలకు తెలిసిన తర్వాత గుణపాఠం చెప్పారు. వీళ్ళు అదే దారిలో పోతే వీళ్ళకైతే చెప్తారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చూశారు కదా, అబ్బా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 5 సంవత్సరాలు ఆయనకి అంతా జైలు కొట్టారు కదా, ఆఖరి 11 సీట్లుగా పరిమితం చేశారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. ఎప్పుడు ఏ గుణపాఠం చెప్తానో అది చెప్తారు. గిరిజనులకు తెలవదు, హరిజనులకు తెలవదు, ఇతరులకు తెలవదు నీతి పరిపాలన అంటారు. మనకన్నా జాస్తిగా టీవీల్లో రేడియోల్లో అన్నీ శుభ్రంగా వింటున్నారు. మనకన్నా జాస్తి రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈరోజు చైతన్యవంతులు టైం వచ్చినప్పుడు చెప్తారు. కేవలం డబ్బుతో గెలిచేది కూడా లేదు. వాళ్ళు అనుకున్నారు భ్రమ, డబ్బు పెట్టేస్తే గెలిచిపోతామని.
ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే రౌడీ షీటర్లు మేము అణిచివేస్తాం, రౌడీ షీటర్లు మేము ప్రోత్సహించాం. ఈ మధ్య అనేక మర్డర్లు జరుగుతున్నాయి నగరంలో. ఏదైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. నిన్న కూడా ఒక 2 days కిందట పెన్నా నదిలో 2 హత్య జరిగింది. అట్లా టోటల్గా ఈ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఏదైతే రౌడీ షీటర్లు అణిచివేసామని చెప్తున్నారు. కానీ అదే రౌడీ షీటర్లకి ఈరోజు పదవులు ఇస్తున్నారు. మీరు ఏమంటారు దీనికి? నేను చెప్పేది అదే, మీకు రౌడీ క్షేత్రంలో పదవులు ఇవ్వటం, ఆ అవినీతిలో వీళ్ళు కూరుకుపోతే జనం పాఠం చెప్తారు. ఇంకా టైం కావాలి దానికి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా సార్. స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు ఉంటుందో ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి చేతులు కడుక్కున్నారు. ఆయన వల్ల జరుగుతుందని. పరిపాలన సక్రమం కాకుంటే కలెక్టర్ వల్ల జరుగుతుంది అంటారు. ఇవన్నీ మేము సెటిలైట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలే రౌడీ షీటర్లు పెట్టుకొని తిరుగుతారు కదా సార్ ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే రౌడీ షీటర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ప్రజలకు కొంత చీకొట్టే పరిస్థితి ఉండదా ఏంటి? ఎందుకున్నదయ్యా అది? ఎందుకని ప్రజలు ఏం అమాయకులా? నేను చెప్తాను కదా, దానికి అనుభవం కావాలా, టైం కావాలి. టైమే చెప్తుంది గుణపాఠం. ఎవరికైనా ఎవరైతే అక్రమ పరిపాలనకు వస్తాడో వాడికి టైం చెప్తుంది. కొంతకాలం అట్లా వెళ్తారు రాజ్యం. దాన్ని మనం ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎవరేం చేశారు? గోవర్ధన్ రెడ్డికి ఏమైనా తిరుగు ఉండిందా? గోవర్ధన్ రెడ్డి కాదని ఎవరైనా నోరెత్తి మాట్లాడినారా? గోవర్ధన్ రెడ్డి కాదైనా ఒక్క కార్యక్రమం కాగితం కదిలిందా? మీ అందరికీ జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు పనిచేసేది కలెక్టర్లు. స్వర్ణావేమయ్య, నానాదాసు, అలాంటి నాయకులందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు కాగితాలు ఎత్తకపోతే పనులు జరిగిపోయాయి. ఏది న్యాయం అది చేసేవాళ్ళు. మేము ప్రతిపక్షంలో ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీగా మా పనులు జరిగేది 7 శాఖల మంత్రి చంద్రమోహన్ రెడ్డి ఉన్నా మేము పోయి చెప్పుకుంటే న్యాయం అయిన కోరికలు తీర్చేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాలా. జగన్మోహన్ రెడ్డి వచ్చాను మొదలుకొని సివి శాస్త్రి కాగితం ఎక్కడుంది కదలకూడదు, ఇంకా నా ద్వారా పోతే అట్టా పట్టేసేది, నెగిటివ్ చేయించాలి. అది వీళ్ళు చేస్తూ చేస్తే అనుభవంకి వచ్చిన తర్వాత ఎవరినైనా జనం సహించరు ఇప్పుడు కూడా. ఇది సివి శేషారెడ్డి గారు చెప్పేది ఏంటంటే, అప్పుడు రాజకీయాలు కల్మషం లేకుండా పనిచేసాము, అందరూ కలిసిమెలిసి అక్కడ ఏదైతే కూడా ఒక కలెక్టర్ కావచ్చు, లేకపోతే బాధ్యతంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడంతా పొలిటికల్ ఎమ్మెల్యే చెప్తే కానీ కలెక్టర్లు చేసే పరిస్థితి లేదు. వీళ్ళంతా కూడా వ్యవస్థ మారాలి. అప్పుడు రాజకీయాలు ఇప్పుడు తీసుకురావడానికి చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఏదైతే రౌడీలు కానీ గూండాలు కానీ పార్టీలో కానీ ఎక్కడ ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదు, పార్టీ డెవలప్ అవ్వాలంటే అని సివి శేషారెడ్డి గారు స్పష్టంగా తెలియడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.